హాయ్ అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. చూడండి, చేప ముక్కలకు పులుసు ఎంత బాగా పట్టిందో. ఇలాంటి మట్టి కుండలో కొరమేను చేపల పులుసు ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దామండి. ఒక గిన్నె తీసుకుని అందులో 50 గ్రాముల చింతపండును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. మీరు పులుపును బట్టి చూసుకుని వేసుకోవచ్చు. ఈ లోపు శుభ్రం చేసిన కొరమేను చేప ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఒక అర టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ కారం వేసి ముక్కలన్నిటికి బాగా పట్టేలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మట్టి కుండ పెట్టుకోవాలి. చేప పులుసులకి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కాగాక మధ్యస్థం మంట మీద పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, కొద్దిగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తరువాత 5, 6 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకుని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు మిక్సీ పట్టి పేస్ట్‌లా చేసుకుని మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మంటను సన్నని మంట మీద పెట్టుకుని ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్లు కళ్ళుప్పు వేసి పచ్చి వాసన పోయేలా బాగా వేయించుకోవాలి. ఆ తరువాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల వరకు కారం వేసి మసాలా బాగా వేయించుకోవాలి. మసాలా బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పిప్పి లేకుండా వడకట్టి పోసుకోవాలి. పులుసు చిక్కదనాన్ని బట్టి ఒక చిన్న గ్లాస్ నీళ్లు కూడా పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నని మంట మీద నూనె పైకి తేలే వరకు, అంటే సుమారు ఒక 5, 6 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. పులుసు బాగా మరిగి నూనె పైకి తేలిన తర్వాత కొద్దిగా గరం మసాలాను పులుసులో చల్లుకోవాలి. ఒకసారి ఉప్పు చూసుకుని కొరమేను ముక్కలను ఒకదానికి తరువాత ఒకటి మెల్లగా వేసేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత అసలు గరిటె పెట్టి తిప్పకూడదు. అలా చేస్తే ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే కుండను 2 వైపులా జాగ్రత్తగా పట్టుకుని మెల్లగా కుదుపుతూ కలుపుకోవాలి. ఎక్కువసేపు అస్సలు ఉడికించకూడదండి. కుండ మీద మూత పెట్టి కేవలం 4, 5 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత మట్టి కుండలో ఉండే వేడికి చేప ముక్కలు చక్కగా ఉడికిపోతాయి. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి కొరమేను చేపల పులుసు రెడీ. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి.